హర్యానాలోని గ్రామ పంచాయతీల్లో ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం సేకరించిన భూములపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ భూముల్లో వినియోగానంతరం మిగిలిన స్థలాలను ఇతర అవసరాలకు కేటాయించకుండా ఉన్నట్లయితే వాటిని భూ యజమానులకు తిరిగి పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అటువంటి మిగులు స్థలాలపై హక్కులు పూర్వ యజమానులకే ఉంటాయని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. భూములు ఇచ్చిన నిష్పత్తిలో మిగులు స్థలాలను యజమానులకు తిరిగి పంపిణీ చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సీజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కె విశ్వనాథన్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీసుకున్న ఈ నిర్ణయంతో హర్యానాలోని భూ యజమానులకు ఉపశమనం కలగనుంది. అయితే 1948లో తీసుకొచ్చిన ఈస్ట్ పంజాబ్ హోల్డింగ్స్ చట్టం ప్రకారం గ్రామం ఉమ్మడి ప్రయోజనాలైన రహదారులు, పాఠశాలల నిర్మాణం, పచ్చిక బీడులకు అవసరమైన భూములను గ్రామస్తులు విరాళంగా అందించాల్సి ఉంటుంది. గ్రామస్తులు అలా విరాళంగా ఇచ్చిన భూములపై నిర్వహణాధికారం పంచాయతీలకు దక్కుతుంది. అయితే గ్రామ ఉమ్మడి భూముల క్రమబద్ధీకరణ చట్టం 1961ని హర్యానా ప్రభుత్వం 1992లో సవరించగా భూ యజమానులు వ్యతిరేకించారు. పరిహారం చెల్లించకుండానే తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందంటూ హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలమైన తీర్పు వెలువడింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా 2022లో సర్కారుకు అనుకూలమైన నిర్ణయం వచ్చింది. అయితే తాజాగా మరోసారి దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇప్పుడు ఆ తీర్పును రద్దు చేసింది. హర్యానా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. గ్రామ పంచాయతీల్లో ప్రజల ఉమ్మడి ప్రయోజనం కోసం సేకరించిన భూముల్లో వినియోగానంతరం మిగిలిన స్థలాలను ఇతర అవసరాలకు కేటాయించకుండా ఉన్నట్లయితే వాటిని భూ యజమానులకు తిరిగి పంపిణీ చేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అటువంటి మిగులు స్థలాలపై హక్కులు పూర్వ యజమానులకే ఉంటాయని పేర్కొంది.